దాల్ ఖీర్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? దాల్ ఖీర్కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి ఇంద్ర గారు, స్టార్ట్ చేద్దాము. యా, స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ముందుగా వాటర్ కావాలి. నీళ్ళ యా, ఎంత వేయాలంటారు? ఒక 3 రేషియోలో వేసుకోవాలి. మీరే వేసుకోండి బాబోయ్. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది మా అత్తయ్య వాళ్ళ రెసిపీ అన్నమాట. కర్నూల్ బేస్ వాళ్ళది. సో వాళ్ళ రీజన్ అక్కడ ప్రసిద్ధ. వెరీ నైస్. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 6 years. అవునా? పిల్లలు? ఒక పాప. పాప ఎంత? She's 5. 5 ఏళ్ళు. సో మీరు దీనికి ఎలా వద్దాం అనుకున్నారు? SMS అండి, మీరు చెప్తారు కదా, చెప్తూనే ఉంటాను నేను, అదే పని నాకు. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేము ఇక్కడికి వచ్చాం అంతే. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి కూడాను. విన్నారు కదండి, చాలా సింపుల్. మీరు కూడా తెలుగు రుచికి రావాలంటే ఏం చేయాలి? సింపుల్, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, మరుగుతోందండి, వేసేద్దాం. ఓకే. ఏం రవ్వ ఇది? ఇది లావు రవ్వ అండి. ఉప్మా చేసే దాంట్లోనే లావు రవ్వ ఉంటుంది. ఓకే, కొంచెం కలుపుతూ వేస్తే ఓకే చాలు. ఇది బాగా వాటర్లో బాగా ఉడకాలండి. ఓకే, ఉడికిందా అండి? ఉడికిందండి. ఇప్పుడు సిగ్నేచర్ ఆఫ్ దిస్ డిష్ దాల్ పప్పు. ఏ పప్పు అది? ఇది శనగపప్పు అండి. ఇది ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చింది. అంటే నానబెట్టి ఉడకబెట్టి తీసుకున్నా? నానబెట్టడం అంటే ఒక 1 hour నానబెట్టేశాక దాని తర్వాత వాటర్ లో ఉడకబెట్టుకోవాలి. సో అది వేసుకున్నా, ఇది ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం. ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు. సో మీ పాపకి ఏమి ఇష్టం? స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా? తను హాట్ లవర్ అండి. స్వీట్ పెద్దగా ఇష్టపడదు. హాట్ అన్నమాట. బజ్జీలు, పాప్కార్న్ ఇలాంటివి చేసి పెట్టాలని. ఓకే, ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. బెల్లం కరిగాక కొంచెం ఆ జిగిట చూసుకొని పాలు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ పాలు కొంచెం దగ్గర పడ్డాక ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది దాంట్లోకి యాడ్ చేయాలి. ఓకే, కొబ్బరి బాయిల్ వచ్చేసింది. ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి కొబ్బరి, పచ్చి కొబ్బరి యూజువల్లీ ప్రిఫర్ చేయని వాళ్ళు ఓకే, బట్ టేస్ట్ కోసం చూస్తే వేసుకుంటే బాగుంటుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి కొంచెం ఫ్లేవర్ కోసము. సో అయిపోయినట్టేనా? దీంట్లో ఇంకా మనము ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం గీలో రోస్ట్ చేసుకొని దీనికి యాడ్ చేసేస్తే అయిపోతుందా? సో దానికి వేరే ప్యాన్లో చేద్దామా? ఓకే, ఇందులో చేసుకుందాం. యా, ఓకే. నెయ్యి వేసుకొని కరిగేంత వరకు. సో ఇంట్లో ఎవరు వంట చేస్తారు, మీరా మీ అత్తగారా? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు పెద్దగా సాటర్డే సండేనే ఎప్పుడో ఒకసారి నాకు ఆప్షన్. మండే టు ఫ్రైడే అత్తమ్మ మమ్మీ ఇద్దరి మీద బాగా డిపెండ్ అవుతాను అనమాట. వాళ్ళే చేసి పెడుతుంటారు, వాళ్ళ దగ్గర తింటుంటాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వేయించుకోవాలా? యా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇది కాకుండా ఇంకేంటి మీ హాబీస్? అవి నా హాబీస్ అంటే ఐమ్ లైక్ నేను కొంచెం సోషల్ పర్సన్ని. ఐ లైక్ మీటింగ్ పీపుల్, సింగింగ్, డాన్సింగ్ చాలానే అన్నమాట. ఓకే, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము.
మీకు ఒక విషయం చెప్పాలి, ఈ తెలుగు రుచి అనేది ఇక్కడే ఇండియాలో కాదు, యుఎస్ లో కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు చూసారు అండ్ నన్ను ఇక్కడ సెలెక్ట్ చేశారు అని చెప్పగానే దే వర్ వెరీ షాక్డ్. ఇన్ఫాక్ట్ ఎందుకు షాక్? లేదు, మీరు వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారా, ఐ షుడ్ సీ ద షో, ఏంటి అక్కడ జరిగేది ఏంటి అన్ని అడగడానికి రెడీగా ఉన్నారు. అవంతి షీ స్టేయింగ్ ఇన్ యుఎస్. లాస్ట్ నైట్ పాపం తను షీఈస్ వెరీ ఈగర్ అన్నమాట వాట్ హ్యాపెన్స్ అని. పర్లేదండి, మీరు కూడా ఇండియా వచ్చినప్పుడు జస్ట్ మాకు ఒక సింపుల్ గా ఒక SMS చేయండి చాలు, మేము మీకు ఫోన్ చేస్తాం. మీరు ఇక్కడ ఉండేసి ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. అంతేనా? థ్యాంక్ యూ. సో చూడ్డానికి చాలా బాగుందని అనుకోవద్దు, తిన్నాక కూడా బాగానే ఉంటుంది. చక్కగా నెయ్యిలో ఇలా పప్పులన్నీ వేసి తేలుతున్న దాల్ ఖీర్ చూసారా అండి, ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ కదా. మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దాల్ ఖీర్ తయారీ విధానం: ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. మరో పాన్లో నీళ్లు పోసి గోధుమ రవ్వ వేసి బాగా ఉడకనివ్వాలి. దీనిలో ఉడకబెట్టిన శనగపప్పు, బెల్లం, పాలు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు బాగా కలపాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే దాల్ ఖీర్ సర్వ్ చేయడానికి రెడీ.